ఫ్రెండ్స్, ఈరోజు అయితే అల్లం చట్నీ తయారు చేస్తున్నానండి. అల్లం చట్నీకి అల్లం 1 కప్ అండి, బెల్లం కప్పున్నర, అలాగే మన చింతపండు 1 కప్ అండి, పిక్క తీసుకునే చింతపండు 1 కప్పు. అల్లాన్ని బాగా ఫ్రై చేసుకొని అందులో చింతపండుని కూడా నానబెట్టిన చింతపండుని కూడా ఉడికించుకోవాలండి. అలాగే బెల్లాన్ని కూడా ఇందులోనే కొంచెం చెమ్మ పోయినంత వరకు ఉడికించి పెట్టుకున్నామండి. అయిపోయిందండి, ఇది ఆఫ్ చేసుకుందాం. 10 ఎండుమిర్చి వేసానండి, 3 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు మనకి పొట్టు మినపప్పు అండి వేసుకున్నాం. ఇందులోనే చింతపండులోనే ఉప్పు వేసి ఉడికించేసుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు దీన్ని చల్లారబెట్టుకొని మిక్సీ పట్టుకుందామండి. ఈ చట్నీ నెల రోజుల పాటు మనకి ఇంకా వెంటనే చట్నీ తయారు చేసుకోలేకపోతున్నామండి. తెల్లవారనే ఇలా తయారు చేసుకుంటే నెల రోజుల వరకు కూడా మనకి నిల్వ ఉంటుంది. ముందుగుంటా పప్పులు మిక్సీ పట్టుకుందాం. దీన్ని కూడా మిక్సీ పట్టుకుందామండి. పోపు ఫ్రై చేద్దామండి.